జై నిజ గురుభ్యో నమ. శ్రీధర శివరామ దీక్షిత అచల సిద్ధాంత ప్రబోధ అఖిల భారత ప్రచార కమిటీ అచల గురు సాంప్రదాయమునకు జై. శ్రీ సుఖబ్రహ్మ హృదయము నుండి తృతీయ ప్రకరణము ద్వాదశి బ్రహ్మం గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. శ్రీ పూర్ణానంద వంక ఎర్రనార్య పాద సేవితము నిచ్చిలానంద కుల అప్పారవార్యత శిష్య కళారత్నం కరుణానంద చోడిపల్లి నారాయణార్య సద్గురుభ్యో నమో నమ. శ్రీకర బ్రహ్మము తెల్పెదా నా కర్ణించము మొదటిది అక్షరగణమై సాకును 12 నీకది బోధింతు మంత్ర నియమము లేక అని బట్ట బయలైన బ్రహ్మభావము నీకు చెప్పేదను. శ్రద్ధతో వినుము. ముందుగా దీనిని 12 అక్షరములు గల ద్వాదశి మంత్రముగా భావించి పఠించవలను. ఇది మంత్రమని చెప్పబడినప్పటికీ మహాతత్వము లేని మహాబోధలో ఇమిడి ఉన్నది. కాన మంత్ర నియమము లేనియు లేకుండానే బోధించును. దివ్యము ప్రజ్ఞానాస్తిక భావ్యమయం వ్యర్థ బాహ్య పరిపూర్ణం మంతవ్యం తద్దర్శన గంతవ్యం నవ్యాశరీరధామం తెలియం. ఏమీ లేని ఉత్త బట్టబయలైన పరిపూర్ణము ద్వాదశి మంత్రమైన ఈ మంత్రాన్ని మనకు తెలియజేశారు. ఏమని? హయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అన్నటువంటి ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదు అను అర్థముచే నొప్పుచున్నది. ప్రజ్ఞయను ఎరుక అస్థికత్వము ఇందులో లేనందున దానిని శుద్ధమైన ఎరుక భావములోనే ఎరుకగలవు. అందుకే పరిపూర్ణమ్మది ద్రష్ట దర్శన కళా బంధత్రయాన్యోరు సాత్ పరిపూర్ణమ్మది నిష్కల ప్రవిమల ప్రజ్ఞానహీనస్తమౌ పరిపూర్ణమ్మది జన్మ మృత్యు వికట ప్రత్యోహనాశ ప్రభ పరిపూర్ణమ్యది దేశికేంద్ర కరుణ ప్రాప్త్యం దాత్రీశ్వరం. ఈ విధముగా పరీక్షణ్ మహారాజా ఆ యుక్త బట్టబయలైన పరిపూర్ణ బ్రహ్మము చూచినది చూడబడినది చూపు అను ఈ 3 బంధత్రయములు లేకుండా ఉన్నది. నీలతో యదమందు కనుగురుడ్డులో నీల రంధ్రమందు తోచు నిష్కల స్వరూపము కూడా ఆ బట్ట బయలైన పరిపూర్ణమందు లేదు. అది పుట్టలేదు గనుక మృత్యు భయము గాని గిట్టదు. గనుక తిరిగి పుట్టిదినను జన్మ భయము గాని లేకుండా ఉన్నది. దాని యందు ఈ ఎరుక ప్రభావము యామాత్రము కూడా లేనందున ఎరుక లక్షణము లేనియు దానిని చూడలేకయున్నది. కేవలం సద్గురు బోధనా పటిమ వల్లనే అది తెలియబడగలదు. సద్గురు కృపా కరుణ కటాక్షములు లేకపోతే అవి తెలియబడవు. అందుకే అన్నాడు, సద్గురు బోధనా పటిమ వల్లనే అది తెలియబడగలదు. ఉన్నదెందును నిండియే యొన్నదదున్న విధమే పొడున్నది బయలై యొన్నదది పేరు లేకయే యొన్నదదుత్త బయలై గుణోత్తమ కంటే గుణవంతులలో శ్రేష్టమైన వాడ
విచారించి అనుభవపూర్వకముగా తెలుసుకొన్నచో సర్వత్రా నిండి నిబిడీకృతమైన ఆ పరిపూర్ణతల బ్రహ్మము దేని చేత మరుగుపడక బట్టబయలై ఉన్నది. దానికి నామములు లేనే లేదు. దృశ్యము దృక్కు లేని దానికి నామముండదు. అందుకు రూపాతీతం వ్యర్థ బాహ్యమర్య లోకాది బీజాగ్ర సద్రూపాతీతము జీవదేవ విగుణోత్తుంగ ప్రభాయత్తం సిద్రూపతీతము భ్రాంతి కారణ వికారోపజ్ఞ భూతాత్మ విద్రూపాతీతము సంతతాచల మహారూఢం భూరాజీశ్వరం. రాజా, అనుభవార్థముగా విచారించినచో ఈ ఉత్త బట్ట బయలునకు రూపము లేదు. సమస్త లోకములో పుట్టించుటకు హేతువైన సత్తు రూపమునకు అతీతమై ఉన్నది. జీవాత్మ పరమాత్మయగు గుణభేద ప్రభావము వలన వెలుగొందుచున్న చిత్తు రూపమునకు కూడా అతీతమై ఉన్నది. వికారములతో కూడియున్న భ్రమకు మూలమై ఇతరులచే పుట్టింపబడక తనకు తానై జనించిన తొలి ప్రజ్ఞ మూల ప్రకృతి కూడా లేదు. సర్వచరాచర భూతములందు ఆత్మరూపుడుగా ప్రకాశించు బోధాత్మక కూడా అతీతమై నిత్యమై అచలముగా ప్రసిద్ధికి ఎక్కి ఉన్నది. ఓ రాజా, అదియే ఎల్లప్పుడుండున్నది. ఎల్లప్పుడుండినదే బ్రహ్మము కానీ మధ్యలో వచ్చి మధ్యలో పోయినదంతయు బ్రహ్మము కానేరదు. అందుకు ఓ రాజా, ఈ సద్రూప సిద్రూప విద్రూపముల కాని విశ్వరూపమే, ఈ సద్రూప సిద్రూప విద్రూపములు కాని నీ స్వరూపమే ఉత్త బట్ట బయలైన అచల పరిపూర్ణ బ్రహ్మము. ఈ ఉత్త బట్ట బయలైన అచల పరిపూర్ణ బ్రహ్మము నామ రూప క్రియలు లేనిది, దృశ్య మాత్రమై కనబడు జగములను ఎరుక అందులో లేదు. చకల ద్వయ ద్వాసములో దానికి అంటవో ద్రష్ట దృక్కు దృశ్యములను బాహ్య త్రిపుటి గాని జ్ఞాత్ర జ్ఞాన జ్ఞేయములను అంతర త్రిపుటి గాని దానికి చెల్లవు. ఏ విధమైన గుణభేదము లేక ఉన్నదే అచల పరిపూర్ణ బ్రహ్మము. రాజా, దీనిని ఇంకొక విధముగా నీవు భావించరాదు. అట్టయినచో నాస్తిక భావము నీలో పొడజూపును. నాస్తిక భావము అనర్థదాయకమై నిరీశ్వరవాదము పంచి భావ సంపదను కొల్లగొట్టును. కాన ఈ బ్రహ్మము లేనిదని భావించరాదు. ఏమియూ లేనిదే బ్రహ్మము కానీ బ్రహ్మము లేనిదని తలపోయకము. అప్పుడంటారు, ఉన్నది చూడుము బయలిది కన్నులతో గాక నెరుక కాకయ చేసిన్ నిన్నును నీవును నేనను జన్నడి ప్రజ్ఞానమినచి నెరుగుము వచ్చా. బట్ట బయలైన బ్రహ్మము సర్వత్రా నిండి ఉన్నది. ఇదిగో చూడుము. అయితే దీనిని దృశ్యమాత్రముగా కన్నులతో చూడకము. మాయా సబలితయను ఎరుక లేకుండా చూడవలను. అందుచేత నీవు నేను అనుచున్న ప్రజ్ఞాన ప్రభావము విడిచిపెట్టినా ఇది తెలియగలవు. ఉన్నదానిని లేదని చెప్పుచున్నదే మాయ అనబడును. ఆ మాయ తెరలు తొలగించుకుంటే ఉన్నదేదో స్పష్టమగును. అంతేగాని కంటికి అగపడనంత మాత్రమున బ్రహ్మము లేనిదని నిరీశ్వరవాదము పంచుకొని రాదు. అదియునుగాక ఉన్నదను ఆసక్తిత్వమునకు కూడా వెళ్ళరాదు. ఉన్నదేదో లేనిదేదో తెలుసుకొనుటే నీ కర్తవ్యము. కానీ ఉన్నదను భ్రమను పంచుకొనుట కానీ లేనిదను నిరాశ చెందుట కానీ తగదు. నేను చెప్పబోవు త్రైమంత్రార్థ రహస్యమంతయు అనుభవమునకు వచ్చిన తర్వాత నీకు ఉన్నదేదో లేనిదేదో స్పష్టమగును. అందుకే నేను చెప్పుచున్నా,
ఈ ద్వాదశాక్షరి బ్రహ్మము యొక్క యథార్థ భావము గ్రహించుము ఓ రాజా. శబ్ద స్పర్శ రూపరస గంధములను తన్మాత్రలు గాని, అకార ఉకార మకారములను ఓంకార ప్రణవ శక్తి గాని, సగుణ నిర్గుణములను గుణభావము గాని, సత్వ రజోస్తమో గుణములను గుణ ప్రకృతులు గాని, బంధ మోక్షములు జీవదేహములు సత్తు సిత్తులు అనడి ద్వంద్వ దోషములు గాని లేనిదే ఈ ఉత్త బట్టబయలు. దీనికి ఆవరణము లేదు, ఆది అంత్యములు ఉండవోవో, కాల నిర్ణయములు అంతకంటే ఉండవు. అందుకనే పంచభూత నిర్మితమైన ఈ జడ ప్రకృతిని, ప్రజ్ఞాన చైతన్యమైన గుణ ప్రకృతిని, శుద్ధ చైతన్య సంప్రాప్తమైన సూక్ష్మ ప్రకృతిని అంతయు నీ మనోపలకము నుంచి విసర్జించినచో ఏదైతే నిరంజనముగా సర్వత్రా నిండి నిబిడీకృతమై ఉన్నదో అదే బట్ట బయలై బాసిల్లుచున్నదని తెలియగలవు. అదే అంతటా ఉన్నది, అదే తనకు తానై ఉన్నది. అది ఒకప్పుడు ఉండి మరి ఒకప్పుడు లేనిది కాదు. సర్వకాల సర్వ అవస్థలలోనూ శాశ్వతమై చెలవందుచున్నది. దానిని వేరొకటి అడ్డగించలేదు. అది ఖండాఖండములు చెందదో. దానికి రూపము లేదు, నామము లేదు, గుణము లేదు, గుర్తు లేదు, ఏమియూ లేని ఏమియూ కాని ఉన్నదే ఈ ఉత్త బట్టబయలైన బ్రహ్మము. నీలో ఉన్న ఈ నిర్గుణ చైతన్య భావము నిరసించినప్పుడే దాని ఉనికి నీవు తెలుసుకొనగలవు. కావున ఓ రాజా, అట్టి నిత్య సత్య శాశ్వత తీతచల వ్యర్థ బాహ్య బ్రహ్మమును 12 అక్షరములు గల ద్వాదశి మంత్రముగా భావించి ఈ తనువు ఉన్నంత వరకు పవిత్రముగా దానిని భావించి పూజించవలెను. అట్లా పూజించినటువంటి వారికే ఈ విధానం తెలియబడుతుంది. అందుకై అనుభవజ్ఞులు ఆచరించిన విధానము నీకు తెలిపెదను. మొదట దీనిని మంత్రముగా భావించి మంత్రన్యాసాదము చేయము. ఇప్పుడు నా వెంటనే మంత్రక వచమును పఠించుము. అప్పుడు అంటాడు, అస్యా శ్రీ ద్వాదశాక్షరి మహామంత్రస్య బాహ్య బ్రహ్మ ఋషి సర్వద్వంద్వాతీతో బృహచ్చందాంసి బృహచ్చందా సర్వ నిత్య అశరీరో దేవత అమృతం బీజం బాహ్య బ్రహ్మ విద్యాశక్తి వ్యర్థ బాహ్యోయం కీలకం సర్వద్వంద్వాతీత వ్యర్థ బాహ్య బ్రహ్మ వ్యర్థ బాహ్య బ్రహ్మ భావ సిద్ధ్యర్థం ద్వాదశాక్షరి మహామంత్రం జపం కరిష్యహి అని చెప్పి ఇట్లా చెప్పుతూ అప్పుడు ధ్యానం చెప్తాడు. ఏమంటాడు? అచలం బాహ్యం సంతతాశేషపూర్ణం సర్వాతీతం స్వాన్భూతానుగమ్యం సత్యం వ్యర్థం సద్గురోర్నమాభద్రం తం నిరంధ్రం సర్వదాహం ప్రపేద్యహేం వాచ్యాతీతం లక్ష్యాతీతం భావాతీతం పరం పదం సర్వాతీతం వ్యర్థబాహ్యం వందేహం నిజదేశికం అహం పదార్థరహిత పూర్వవో శుభరో మితి దిగ్బంధః ద్రష్టదర్శన దృశ్యాదిరహితమనంతం బాహ్యం హవత్యం యఖండం యలక్ష్యం యబాధ్యం యసంగం యనాద్యం యతీతం యనంతం యవేద్యం యసంత్యం యరూపం యసాధ్యం హ్యశుద్ధం హ్యనామం సదాహం నమామి. మృత్యు జన్మ భయ దుఃఖవర్జితం సర్వదృశ్య దృగ్ద్రష్టనాశనం అప్రతర్క్యమమలం నిరామయం వ్యర్థబాహ్యమచలం నమామ్యహం అయం వ్యర్థబాహ్య కోపి న భవతి అయం పదార్థరహిత భూర్భవ శుభరోం ఇది దిగ్బంధః నిత్యపూర్ణాయ నిత్యాయ నిశ్చలాయ నిరీహనే నిర్మలానంద రూపాయ నిర్గుణాయ నమో నమః అయం వ్యర్థబాహ్య కోపి న భవతి తే మయా కృపయా పరమం ప్రోక్తం భజాగ్రే ద్వాదశాక్షరం శ్రీ సద్గురు చరణం భజేహం. ఇట్లా ఓ రాజా, అభ్యాస ఆరూఢ అతీతములకై ఈ ద్వాదశాక్షరి భావమును మంత్రప్రోక్తముగా మలచి నీచే అభ్యాసింపజేసి తిని
ఇందులోని మంత్రభావ మంత్రసారములు గ్రహించినచో బాహ్య బ్రహ్మము నీ కవలీలగా స్పష్టమగును. అదే భావనోద్దీపితతో అంత్యము వరకు ఉండి అవసాన కాలములో ఏమీయూ లేని ఈ ఉత్త బట్టబయలులో నీలోని సర్వభ్రమలు తొలగించుకొని లేని వాడిని దృఢపరుచుకొని లేకుండా కాకపోగుటే మంత్ర రహస్యము. అది సద్గురు కృపా కటాక్షము వలన నీకు లభించగలదు. అంతేగాని ఇతరము దేని చేత నీకు అది లభించదు. ఒక అశరీర సద్గురు స్వరూపుడు మాత్రమే దానిని తెలపగలడు. అటువంటి ఆ సద్గురు కృపా కటాక్షము వలన నీకు లభించగలదు. కాబట్టి అప్పుడు పునర్జన్మ రాహిత్యం అందగలవు. ఈ విధముగా సుఖబ్రహ్మ ఋషి ద్వాదశి మంత్రము యొక్క మంత్రమూల రహస్యములన్నీ విశదీకరించుచు మంత్రధ్యానంతో కరన్యాస అంగన్యాస పరితృప్తినిగా చేయుచున్న తరి అంతర్గత మనోభ్రాంతులు తొలగిపోవుచుండగా పరీక్షన్ మహిపాలుడు ఆనందభరితుడి ఎట్లనెను. బోధించితిరి బయలును నీ వేదించితిరి గురుపదము విస్తారముగా శోధించితిరి భవాంతము సాధించితిరి వరబాహ్య సత్యార్థంబున్. గురువర బట్టబయలైన అచల పరిపూర్ణ బ్రహ్మమును తెలియజేసిరి. దివ్య పదముకు పరమపదమును ఎరుగదెలిపితిరి. జన్మరాహిత్యమును విచారించితిరి. బట్టబయలైన అచల పరిపూర్ణ బ్రహ్మము యొక్క రహస్య భావములో సమకూర్చితిరి. కావున పట్టించితి రచలము బోగొట్టించితిరెరుక బ్రహ్మ కోవిద పారన్నట్టించితిరి భవమునుడి గట్టించితిరి భ్రమలేక కారుణ్యనిధి. దయా సముద్రుడకు సుఖబ్రహ్మమ శాశ్వతమైన అచల పరిపూర్ణ బ్రహ్మమును గ్రహింపజేసితిరి. ఎరుక భ్రాంతులను పోగొట్టితిరి. జన్మాంతరంగం పోగొట్టితిరి. సందేహరహితమైన మీ గురుబోధలో భ్రమకు తావు లేదు నాయన. అందుకు పరీక్షిత్తుడు ఆ విధముగా సంతోషము పొందుచు గురువరేణ్యుని వలన మరికొంత విస్తారముగా తెలియగోరి లేని సందేహమును తెచ్చుకొనుచు సుఖబ్రహ్మమును చూసి ఇట్లనెను. తొలుతను బ్రహ్మమునందు ప్రజ్ఞ ఎప్పుడు దోగాడబోధంచు కౌశలముప్పును విశదీకరించి మరణను శైవాలమానీరమున్నలి ప్రచాదానమై శలంగు విధమున్ ప్రజ్ఞానంబునేల్యరా మెలుగును బ్రహ్మము నావరించి అనున వేదించు సందేహమై. గురువర మొట్టమొదట బ్రహ్మమనందు ఆది మధ్యాంతములందు లేనటువంటి ఎరుక లేదని ఎరుగ పరచి మరలా నీటి మీదను నాచు ఏ విధముగా కప్పివేచినదో అదే విధముగా బట్టబయలైన అచల పరిపూర్ణ బ్రహ్మమును నాచువలే ఈ ప్రజ్ఞానము కప్పివేసి ఉన్నదని చెప్పుటచే సందేహము కలిగను. అప్పుడు మొట్టమొదల్వి శూన్యము ప్రభూతము కాదది ప్రజ్ఞా బాహ్యమే నిట్టక నిల్చు వేరేదియునందున మేన్కొనదంచు తెల్ప ఈ బిట్టున నీర నీలిబలే వెంపగు బాహ్యమునందు ప్రజ్ఞాత బుట్టెను సందేయంబు పరిపూర్ణ గురుత్తమ బాపి బ్రోవుమా. మొట్టమొదట ఎరుక లేనిది, అది పుట్టలేదు. బట్టబయలైన బ్రహ్మము ఒక్కటే ఉన్నది, వేరేది ఉండుటకు వీలు లేదు అని దృఢపరచి తర్వాత నీటిని నాచును ఉపమానముగా తీసుకొని చెప్పిరి. కాన
నాచు అను ఈ ప్రజ్ఞాన ఎరుక ఉన్నదని, పుట్టినదని, గిట్టుచున్నదని భావించుటకు అవకాశము కలిగినది. కావున నా సందేహము బాపి యథార్థము గ్రహింపజేయు గురుత్తమ అనగా, అప్పుడు వ్యర్థ బాహ్యమందు వంజాతనుజా విదంబు ప్రజ్ఞలేమి తండ్రి చాటి నీట నాచు పగది నిగిడారు ప్రజ్ఞయి బ్రహ్మమందనంగ భార్యగునే. తండ్రితో సమానమైన గురుదేవ, గొడ్రాలికి బిడ్డ పుట్టదు, బిడ్డ పుట్టినచో గొడ్రాలు కాజాలదు. ఆ విధముగా గొడ్రాలికి బిడ్డ పుట్టినదనుట ఎంత అబద్ధమో, ఈ బట్ట బయలైన బ్రహ్మమనందు ఎరుక పుట్టుక కూడా అంతే అబద్ధమని నిర్వచనీయముగా చెప్పి, మరలా నీటిని నాచువలే బ్రహ్మమును ఎరుక కప్పివేసి ఉన్నదని చెప్పుట సత్యమగున. పుట్టని ఎరుక ఏ విధముగా బ్రహ్మమును కప్పివేసి ఉన్నదో విశదీకరించవలను అని సందేహము వెలబుచ్చిన పరీక్షన్ మహీపతిని చూసి సుఖబ్రహ్మం ఈ విధముగా చలవిచ్చెను. రాజుద్బ్రహ్మమునందు నన్యముదియున్ రంజిల్లది బ్రహ్మ ప్రజాపత్య దురందరుల్ సదయులై రాధాంతముల్ చేసి నిర్వాజతీత సుబాహ్య పూర్ణ పదమన్ వ్యర్థంబుగాంచ సత్ సౌజన్యోక్తిని ప్రజ్ఞలేదని రిపో సర్వం సహవల్లభం. పరీక్షన్ మహారాజా, రాజిత శాశ్వత బ్రహ్మమై చలవందు బట్ట బయలందు అన్యమైనది ఇంకొకటి ఉండుటకు చెల్లదు. వ్యాజాతీత ద్వంద్వ భావములు కలుగనీయనిది అగు ఆ పరిపూర్ణ పదము ఏమియూ లేనిదని తెలియుటకు గాను సత్యసంధులైన బ్రహ్మ భావానిధులు అది తప్ప వేరొకటి లేదని చెప్పుటకై ప్రజ్ఞ లేనిదని చెప్పిరి. ఇంకను వినుము అని చోడచి విరాజితము చెప్తున్నాడు. నిస్సంశయంబుగా నిశ్చయ భావంబు భక్తులరయ కొరకు బ్రహ్మ విధులు బాహ్య చలంబున ప్రజ్ఞాన జాతంబు గాబోధ చేచనే కాని వచ్చా సర్వాబ్జ జాతాండ సంభవ కారణ ప్రజ్ఞ సంజాతమై ప్రభుత కలిగి జీవరాశులు కల్పించే సిత్ప్రబంధ బంధ మోక్షములేర్పడే భక్తి దిగి గురుని వెదుకనాయే నా పూర్వ పరమ పదము నిప్పు పెంపొందగా విచారింపనాయే. ఒత్త బట్టబయలు ఏదియు కానిది ఏమియు లేనిది ఆ బట్టబయలెట్టుదో ఎరుగుటకై అందు తనకు తానై వచ్చిన ఎరుకను తీసివేసి ఎరుక లేనిదని నిరూపించిరి. అందువలన నిజగురు భక్తులు బట్టబయలెట్టిదో తెలియగలుగుచున్నారు. కానీ స్వయంభవుడగు ఎరుక పుట్టియే ప్రజ్ఞాన చైతన్యము కలిగి భువన బ్రహ్మాండమంతయు కలిగించి ఉద్బీజములు శ్వేతబీజములు అండములు జరాయుజములు జీవకోటులను పుట్టించెను. ఇవి అన్నీయు చిత్తుయను జ్ఞానముతో బంధమోక్షములు కలిగించుకొనను. ఆ విధముగా భక్తి పెరిగినదే గాని అనన్యమైన పరమపదము గురించి కానీ జ్ఞానదాత అయిన గురువు గురించి కానీ ఆలోచింపక వెనకబడిపోయేది. కావున ఈ ఎరుక పుట్టుగా గురించి విచారింతుము. కాదా సిత్కంబగుచుని రాధారంబుగ వెలుంగు ప్రజ్ఞయ భావం మైదూతముగాన్ సోడసి శోధింపవలయును బయలే శోభిల్లుటచే. ఎటువంటి ఆధారము లేక చిత్తుస్వరూపమై వెలుగుచు ఆద్యాంతములలో లేక మధ్య మాత్రమనే వచ్చిన ఈ ప్రజ్ఞాన చైతన్యమైన ఎరుక విచారించుటకు షోడశి మంత్రమును విచారించవలెను. శాశ్వతమైన బట్టబయలందు మధ్య పుట్టిన మిద్దె ఎరుక ఏ విధముగా శోభిల్లుచున్నదో షోడశిలో చెప్పబడినది. జాతం ప్రజ్ఞమది
జాతం ప్రజ్ఞయది స్వయం జాతం నానా వినోద సదకాత్కలన పాతము సద్గురు కరుణతో దోతము దీన్ని తరుగవలే దూహినాం సకులాం. చంద్రవంశమందు జనించిన పరీక్షణ మహారాజా, ఎరుక తనకై తానే పుట్టినది. సద్రూప ఆ సద్రూపములకు నానా విధములైన వింతలకు పుట్టినిల్ల అగుటచే అది ప్రజ్ఞ అని చెప్పబడినది. దీనిని అచల గురువుల యొక్క కరుణామృతమైన గురుబోధచే పెకలించవలను, అనగా ఖండించవలను. ఈ కారణము చేత 16 అక్షరములతో నొప్పుచున్న షోడశి మహామంత్రము యొక్క మూలము, అర్థము, భావము చెప్పెదను, శ్రద్ధాళుడివై ఆలకించుము. మూలాభావం మిదం జ్ఞాతం శరీరము కిమునాస్తి అనున్నదే షోడశి మహామంత్రము యొక్క మూలము. మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనున్నది. ఈ మంత్రము యొక్క విధానాన్ని ఇక మంత్రభావము, మంత్ర అంగన్యాసము శ్రద్ధగా పఠించము, శ్రద్ధగా వినుము చెప్పిదనని చెప్పి ఈ విధముగా తెలియజేస్తున్నారు. ఇంకా షోడశాక్షర మహామంత్రం యొక్క విధానాన్ని రేపటి తరుణంలో మరలా మనం ముచ్చటించుకుంటాము. జై నిజ గురుభ్యో నమః.